నిన్ను బాధపెట్టే గతం ఏదైనా ఉంది అంటే దాన్ని తలుచుకుంటూ ప్రస్తుత కాలాన్ని విషాదంగా మార్చుకోకు. వీలైతే నిన్ను సంతోషపెట్టే జ్ఞాపకాలను గుర్తు చేసుకో, లేదంటే వాటిని సృష్టించుకో. అవే రేపటి నీ ఆనందానికి తోడవుతాయని మాత్రం గుర్తుంచుకో. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవాల్సిన సమయం రావచ్చు. అది కష్టంగానే ఉంటుంది, కానీ ఆ ఒంటరితనమే డబ్బు విలువ, చదువు విలువ, మనుషుల విలువ, కష్టం విలువ, సమయం విలువ, జీవితం విలువ అన్నీ నేర్పిస్తుంది. నువ్వు కావాలనుకున్నప్పుడు ఏదీ రాదు. నీకు రావాలని రాసిపెట్టింది ఏదీ ఆగదు. రాలేదని కృంగిపోవు. వచ్చిందని పొంగిపోవు. జరిగేవన్నీ నీ కర్మలో భాగమే. ఎవరు ఏం చెప్పినా విను, కానీ నీ అంతరాత్మ ఏం చెబుతుందో అది మాత్రమే చేయి. ఎందుకంటే మనస్సాక్షిని మించిన గురువు ఎవరూ లేరు. చేయాలని మొదట కలిగే ఫీలింగ్ భయం. ఇదే మీకు అతిపెద్ద శత్రువు. దాన్ని వదిలేస్తే విజయం మీకు దక్కుతుంది. ఓటమి భయమే సగం ఓటములకు కారణం. భయపడడం ఎప్పుడు మానేస్తామో అప్పుడే మనం జీవితాన్ని కొత్తగా మొదలు పెట్టగలం. లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే సరిపోదు, దాన్ని సాధించేందుకు భయాన్ని వీడాలి. భయపడే వ్యక్తి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేడు. ఓడిపోతామనే భయం మిమ్మల్ని 2 అడుగులు వెనక్కి నెట్టేస్తుంది. భయాన్ని ఎలా జయించాలో నేర్చుకుంటే మీరు గొప్ప స్థాయికి ఎదుగుతారు. ఓడిపోతామన్న భయం ఉన్నవారికి మాత్రం జీవితం వెనక్కి నెడుతుంది. భయపడే పరిస్థితులను ఎదుర్కోవడం ద్వారా మీరు ముందడుగు వేయొచ్చు. అలాగే చిన్న చిన్న లక్ష్యాలని ఏర్పరచుకుని వాటిని సాధించి మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి. ప్రతికూల ఆలోచనలను తగ్గించండి, సానుకూల ఆలోచనలను పెంచాలి. మిమ్మల్ని మీరు నమ్మాలి. ఇది మీరు భయాన్ని జయించడానికి చేయాల్సిన మొదటి పని. సక్సెస్ అనేది ఊరికే రాదు. కన్నీళ్లు పెట్టుకోవాలి, కష్టాలు ఎదుర్కోవాలి, బాధలు తట్టుకోవాలి. మనిషికి గాయాలు కావాలి, గుండె మాటలకు ముక్కలవ్వాలి. బంధాలను కోల్పోవాలి, ఎదురు దెబ్బలు తినాలి, సహనంతో మెలగాలి. గుణపాఠాలు నేర్చుకోవాలి, అనుభవ పాఠాలు దిద్దుకోవాలి. ప్రతి క్షణం నీతో నువ్వు యుద్ధం చేయాలి. కొత్త దారి ఎంచుకోవడం కొంత కష్టమైన గమ్యాన్ని చేరుకోవడం మాత్రం సులభమే అవుతుంది. మనం జీవితాన్ని చిన్నగా మొదలుపెట్టి ఉండొచ్చు, కానీ చిన్నగా మాత్రం ముగించకూడదు. సాధించాలన్న ఆలోచన నీ మనసులో ఉన్నంత కాలం ఎన్ని అడ్డంకులు వచ్చినా
నీ విజయాన్ని ఆపలేవు. తగిలిన ప్రతి గాయాన్ని జ్ఞాపకంగా గుర్తుపెట్టుకుంటే అది బాధ. ఆ తగిలిన ప్రతి గాయాన్ని పాఠంగా మార్చుకుంటే అది పోరాడి ఓడిపోతే నీ కన్నీళ్లు కూడా గర్వపడతాయి. పారిపోయి ఓడిపోతే నీ చిరునవ్వుకు కూడా నువ్వు చులకనవుతావు. గుర్తుంచుకో.